ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన ఆలయాన్ని దర్శించుకుందామండి. ఈ ఆలయం హైదరాబాద్లోని కొండాపూర్కి దగ్గరలో హైటెక్ సిటీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయం అర్ధనారీశ్వర ఆలయం లేదా శివశక్తి ఆలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. హైదరాబాద్లో నివసించే ఒక పుణ్య దంపతులకు అమ్మవారు కలలో కనిపించి దేవాలయాన్ని నిర్మించమని చెప్పి కోరినప్పుడు వారు ఎవరి దగ్గర నుంచి కూడా ఏది ఆశించకుండా తమ సొంత నిధులతో దృఢమైన సంకల్పంతో వ్యయ ప్రయాసలకు వనర్చి ఈ దేవాలయాన్ని నిర్మించారు. నిజానికి ఈ అర్ధనారీశ్వర ఆలయం చాలా అరుదుగా ఉంటాయండి. సాధారణంగా శివాలయాల్లో శివలింగం ప్రక్కన అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. కానీ ఈ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనకెక్కడ శివలింగం అనేది కనిపించదు. మహాశివుడు అమ్మవారితో కలిసి ఏకశిలతో తయారైనటువంటి అర్ధనారీశ్వర మూర్తి మనకు దర్శనమిస్తూ ఉంటారు. గర్భగుడిలో కుడివైపున శంకరులు, ఎడం వైపున అమ్మవారు కలిసి మనకు దర్శనమిస్తారు. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఒక రకమైన ఆధ్యాత్మికమైన పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం అనుభవిస్తామన్నమాట. దీనికి ఇంకో రకమైన కారణం కూడా చెప్పాలంటే, మనం ఈ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత సాధారణ శివాలయాల కంటే కూడా ఇది భిన్నంగా కనిపిస్తూ ఒక ఆధునికతతో కూడినటువంటి నిర్మాణం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత ఆలయం అంతా కూడా ఒక బ్లాక్ థీమ్లో నిర్మించినట్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనకు మొదటగా పెద్దమ్మ తల్లి దర్శనం ఇస్తుంది. ఆ తల్లి దర్శనం చేసుకున్న తర్వాత రేణుకా ఎల్లమ్మ అంటే చిన్నమ్మ దేవాలయం అని కూడా అంటారు. ఈ దేవాలయం కనిపిస్తుంది. ఆ అమ్మవారి ముందు నాగేంద్రుడు కూడా దర్శనమిస్తాడు. ఈ అమ్మవారి ఆలయాన్ని ప్రదర్శనం చేసేటప్పుడు అమ్మవారి వివిధ స్వరూపాలను కూడా మనం దర్శించుకోవచ్చు అన్నమాట ఆలయ యొక్క గోడల మీద. ఈ ఆలయం ముందు నిలువెత్తు 2 రాతి ధ్వజస్తంభాలు కూడా దర్శించవచ్చు. ఒకటి రేణుకా ఎల్లమ్మ ఆలయానికి ముందుగా ఉంటుంది, రెండవది అర్ధనారీశ్వర ఆలయానికి ముందుగా ఉంటుంది. ఈ ధ్వజస్తంభం ముందు వైపు త్రినేత్రంతో కూడిన చిహ్నం చాలా అందంగా ఉంటుందండి. ఈ ధ్వజస్తంభం తర్వాత అందమైన నంది టీవీగా కూర్చుని అర్ధనారీశ్వర ఆలయంకి ఎదురుగా ఉన్న నంది మనకు దర్శనమిస్తుంది. అర్ధనారీశ్వర ఆలయాన్ని ప్రదర్శన చేసేటప్పుడు మహాశివుడు, అమ్మవారు ఈ జగత్తంతటికి కూడా తల్లి తండ్రి అనే తత్వాన్ని తెలియజేయడం కోసం అందమైన చిత్రాలతో వాటి కింద తెలుగులో అర్థాలతో వివరించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆలయంలోకి వెళ్ళినప్పుడు ముఖమండపంలో అందమైన స్తంభాలు, పైకప్పు వచ్చేసి శ్రీచక్రం డిజైన్తో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి, కాంట్రాస్ట్ కలర్తో. అలాగే గర్భగుడిలో పార్వతీ పరమేశ్వరులు ఏకశిలా విగ్రహంతో సుమారు 5 అడుగులు ఎత్తు కలిగిన మూర్తితో మనకు దర్శనమిస్తూ ఉంటారు. గర్భగుడికి ముందే ముఖమండపంలో స్వామివారి పాదాలను కూడా దర్శించడం జరుగుతుంది. సాధారణంగా ప్రతి శివాలయంలో ఉన్న శివలింగంలోని మనం మహాశివుడిని, అమ్మవారిని దర్శించుకుంటాం. ఎలాగంటే పానపట్టం వచ్చేసి అమ్మవారి స్వరూపంగా భావిస్తే శివలింగాన్ని మహాదేవునికి స్వరూపంగా మనం పూజిస్తూ ఉంటాం. అలాగే అమ్మవారికి శివలింగానికి విడివిడిగా పూజలు జరుగుతూ ఉంటాయి వేరే ఆలయాల్లో అయితే. కానీ ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే
ఇక్కడ శివలింగం మనకు కనిపించదు. ఈ ఆలయంలో అర్ధనారీశ్వర విగ్రహం ప్రధాన దేవత. అర్ధనారీశ్వరుడు అంటే శివుడు మరియు పార్వతీదేవి కలిసి ఉన్న రూపం అని అర్థం. ఈ రూపం శివుడు మరియు శక్తి యొక్క సమతుల్యతను ప్రకటిస్తుంది. అంటే ఇద్దరూ సమానం అనే భావాన్ని మనకు చూపిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో అర్ధనారీశ్వర విగ్రహం 5 అడుగులు ఎత్తుగా ఉంది. ఈ విగ్రహంలో శివుడి యొక్క వామభాగం అంటే ఎడమ వైపు పార్వతీదేవి రూపంలో ఉంటుంది. శివుడు కపాలమాలను, త్రినేత్రాన్ని, జటాజుటాన్ని, ఢమరుకాన్ని, త్రిశూలం మొదలైన ఆయుధాలు కలిగి ఉంటాడు. అలాగే పార్వతీ అమ్మవారు కస్తూరి కుంకుమతో, మందారమాలతో, కుండలాలు, నూపురాలు మొదలైన ఆభరణాలు కలిగి ఉంటారు. ఈ విగ్రహంలో శివుడు మరియు పార్వతీదేవి యొక్క ముఖాలు ఒకే విధంగా మనకు సమానంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయంలో శివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం మొదలైన విశేష తిథుల్లో శివుని పూజలు చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటారన్నమాట. ఈ ఆలయంలో అర్ధనారీశ్వర స్తోత్రం కానీ, శివోష్టోత్తర శతనామావళి, శివ పంచాక్షరి మంత్రం మొదలైన స్తోత్రాలు చదివి పారాయణం చేస్తే ఆ మహాశివుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. ఈ ఆలయంలో ప్రవేశం అనేది ఉచితం అండి. ఏకకాలంలో పార్వతీ పరమేశ్వరులు పూజలు అందుకుంటూ ఉంటారన్నమాట. విశాలమైన ప్రాంగణం, ఆహ్లాదకరమైన వాతావరణం మనకు మరింత ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ ఆలయ ఆవరణలోనే యాగశాల కూడా ఉంటుంది. అలాగే పాకశాల, నిత్య కైంకర్యం కోసం భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి ఈ పాకశాలలోనే సిద్ధం చేస్తూ ఉంటారన్నమాట. వీలైన వారు, దగ్గరగా ఉన్నవారు ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించండి. మీకు ఒక కొత్త రకమైన ఆలయాన్ని దర్శించినటువంటి అనుభూతి కలుగుతుంది. జై శ్రీరామ్.